తెలంగాణ ఉద్యమ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చేశారంటూ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఇవాళ సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత సీఎంపై ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి రూపురేఖలను పూర్తిగా మార్చేసిన సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం దురదృష్టకరమన్నారు కవిత. ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుందని ఆరోపించారు. ఉద్యమ తల్లిని నేడు కాంగ్రెస్ తల్లిగా మార్చేశారని ఫైర్ అయ్యారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రహదారిలో ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి అని చెబుతున్న విగ్రహాన్ని చెరసాలలో ఏర్పాటు చేస్తున్నారు అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తల్లి విగ్రహావిష్కరణను తాము తిరస్కరిస్తున్నామన్నారు. కోట్లాది మందిలో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కవిత. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన పార్టీకి తెలంగాణ తల్లికి నివాళులర్పించే హక్కు లేదని, ఒకవేళ పని చేయాలనుకుంటే గన్ పార్క్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలి అంటూ కవిత సంచలనాత్మక ట్వీట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్వకుంట్ల కవిత సంచలనాత్మక ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చేశారు అంటూ ట్వీట్ చేశారు. సెక్రటేరియట్ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత సీఎంపై ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి రూపురేఖల్ని పూర్తిగా మార్చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా దురదృష్టకరమన్నారు కవిత. ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతున్న ఆరోపించారు. ఉద్యమ తల్లిని నేడు కాంగ్రెస్ తల్లిగా మార్చేశారని ఫైర్ అయ్యారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రహదారిలో ఏర్పాటు చేసుకుని తెలంగాణ తల్లిని మాత్రం చెరసాలలో బందీ చేశారు అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తల్లి విగ్రహావిష్కరణని తాము బహిష్కరిస్తున్నామన్నారు. కోట్లాది మందిలో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కవిత. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన పార్టీకి తెలంగాణ తల్లికి నివాళులు అర్పించే హక్కు లేదని, ఒకవేళ ఆ పని చేయాలి అనుకుంటే గన్ పార్క్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ముక్కు నేలకి రాయాలి అంటూ ఆవిడ వ్యాఖ్యానించారు.